సార్ ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. 3 అవార్డ్స్ గెలుచుకున్నారు సార్ సినిమాకి సంబంధించి. వివిధ పాత్రలకు సంబంధించి, వివిధ రంగాలకు సంబంధించి. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఏనాడు కూడా నేను నిర్మాత అవతారం ఎత్తుతా అని చెప్పి ఊహించలేదు. కానీ మొదట నిర్మాణం చేసిన సినిమాకే 3 అవార్డులు వచ్చినాయి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన, గతంలో నంది అవార్డ్స్, ఇప్పుడు గదర్ అవార్డ్స్. ఇది ఈ 3 అవార్డులు రావడం నిజంగా ఐ రియలీ థ్యాంక్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ వెంకటరెడ్డి గారు, జ్యూరీ చైర్పర్సన్ జయసుధా అండ్ హర్ టీమ్. ఎందుకంటే ఉత్తమ చారిత్రాత్మక సినిమాగా ఈ రజాకార్ సినిమాను వాళ్ళు గుర్తించారు. చరిత్రను చిత్రంగా మలిచిన సబ్జెక్టే ఇది, యథార్థ గాథ. సో చరిత్రను వాళ్ళు వక్రీకరించి తీశారు, లేక ఇంకేదో అని చెప్పి వాళ్ళు ఏమీ అభాండాలు వేయలేదు. దీనికి నిదర్శనం ఏంటిదంటే మా చిత్తశుద్ధి కూడా. ఒరిజినల్ చరిత్రను చిత్రంగా మలిచి ప్రజల ముందుకు తీసుకెళ్ళాం. ఎందుకు అనంటే మళ్ళీ ఈ రజాకార్ల లాంటి వ్యక్తులు ఈ సమాజంలో పునరావృతం కాకూడదు. ఇప్పటికే తయారుగా ఉన్నారు. మొన్న పహల్గామ్లో ఏం జరిగిందో మనకు తెలుసు. సో అటువంటి విషయాలు మళ్ళీ భారతదేశంలో కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా జరగకూడదు అనే ప్రజల యొక్క కళ్ళు తెరిపించాలనే ఆలోచనతో తీసిన ఈ సినిమా. ఆ సినిమాకు ఇన్ని అవార్డులు లభించడం గర్వకారణంగా ఉంది. సార్ సినిమా తీసేటప్పుడు మీకు చాలా బెదిరింపులు వచ్చాయి, రిలీజ్కి కూడా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది, థియేటర్లు దొరకక. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇక చాలా పాలిటిక్స్ అయినాయి. నేను ఆల్ ఇండియాలో సినిమా చేస్తే అక్కడ మాఫియా ఉంది. అక్కడ ఖాన్ మాఫియా అండ్ కపూర్ మాఫియా. అంటే సినిమా అట్లాగే ఉంటుంది ఆ రూల్. ఇక్కడ కూడా ఒక ఏది అన్డిస్క్లోజ్డ్ మాఫియా ఇక్కడ కూడా ఉన్నది. పెద్ద థియేటర్లు రాకుండా చాలామంది అడ్డుకున్నారు. అయినా నేను లెక్క చేయలే. సంపుతానంటేనే 1106 థ్రెడ్స్ వస్తేనే నేను లెక్క చేయలే. రండిరా దమ్ముంటే ముట్టుకోండి అని చెప్పి నేను ముంగడపోయాను. అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రభుత్వము, ఆనాటి నాయకులంతా కూడా ఎన్ని ఆటంకాలు వేశారో మీకు కూడా తెలుసు, మీడియా మిత్రులకు. ఎన్ని వేసినా నేను లెక్క చేయలే. హైకోర్టు నుంచి క్లియరెన్స్ తెచ్చుకున్నా, సిబిఎఫ్సికి వెళ్ళి క్లియరెన్స్ తెచ్చుకున్నా. ఏ అడ్డం వచ్చినా కానీ తొలగించుకొని ముందుకు పోయి సమాజ శ్రేయస్సు కోసం ఈ సినిమా తీసిన. చరిత్రను చిత్రంగా ప్రజల ముందు పెట్టినందుకు ఉత్తమ చారిత్రాత్మక సినిమాగా అరుదైన ఒక గౌరవం లభించడం నిజంగా నేను ప్రతి ఒక్కరికి, ఈ సబ్జెక్టుకు అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.